హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమా మహేశ్వరి. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన కొబ్బరి టమాటా పచ్చడి తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం: అరకప్పు కొబ్బరి, 4 టమాటాలు, కొత్తిమీర కట్ట 1, కరివేపాకు రెమ్మ 1, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 8 వెల్లుల్లి రెబ్బలు, 20 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి. ఇవన్నీ కలిపి పచ్చడి తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకుని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మంచిగా వేగాలి. కొబ్బరి పచ్చివాసన పోయినంత వరకు మంచిగా వేగనివ్వాలి. కొత్తిమీర వేరుతో శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. మనం కూరలో పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంటాం. ఈ పచ్చడికి ఒక పచ్చిమిర్చి 2 ముక్కలు చేసి కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. కూరల్లో టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటాం, కానీ పచ్చడికి ఇలాగా ఇంతేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే కూరకి మంచిగా కుదురుతుంది.
పచ్చడికి. ఇవి మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర ఏరుతో శుభ్రం కడిగి కట్ చేసుకొని వేసుకుంటే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. మంచిగా అన్ని ఐటమ్స్ మంచిగా వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. పెద్ద మంటలో 2 నిమిషాలు ఉడికించి మిక్సీ పట్టించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, టమాటా, కొబ్బరి అంత మంచిగా వేగాయండి. ఇది మిక్సీ పట్టించుకుంటే పచ్చడి బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంతో కలుపుకుంటే రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మంచిగా వేగాయండి. ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టించాలి. ఇంకోటండి, టమాటా, కొబ్బరి శుభ్రంగా నూనెలో వేపుకున్నాము కదండి, మంచిగా ఉడికించుకున్నాము. దీన్ని మంచిగా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. మెత్తగా కొద్దిగా అయిందండి. ఇంకా కొద్దిగా వేడి నీళ్ళు కొద్దిగా వేసుకుంటే మళ్ళీ మంచిగా మెత్తగా అవుతుంది. ఇంకోటండి, మిక్సీలో పట్టించుకున్నాం. మెత్తగా కాకుండా గరుగ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎల్లుల్లి రెబ్బలు 4 వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు వేసుకోవాలండి. అంతేనండి, రుచికరమైన పచ్చడి క్షణాల్లో మీ ముందుంది. ఈ పచ్చడి మరీ పేస్ట్లా కాకుండా గరుగ్గా చేసుకుంటే అన్నంతో కలుపుకోవడానికి బాగుంటుంది. చపాతీలతో బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.